హాయ్ అండి. ఈరోజు ఒక కథ, ఒక వడ్రంగి గురించి చెప్పాలని అనుకుంటున్నాను. ఈ కథలో గొప్ప మెసేజ్ ఉంది. ఒక వడ్రంగి ఉండేవాడు. చాలా ఎక్స్పర్ట్, కానీ వయసు అయ్యింది. రిటైర్ అవ్వాలని అనిపిస్తుంది. యజమాని దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, నాకు శక్తి లేదు, నేను రిటైర్ అవ్వాలని అనుకుంటున్నాను, ఈ 10 రోజులు పనిచేసిన జీతం కూడా నాకు వద్దు అని చెప్పి అంటాడు. యజమాని అయ్యో అని బాధపడతాడు. మంచి వర్కర్ కదా అని చెప్పి గౌరవిస్తాడు. సరే, ఈ నిర్ణయం ప్రకారమే వదిలేసి వెళ్ళిపో, కానీ చివరిగా ఒక పని చెయ్యి, నాకు ఒక మంచి ఇల్లుని కట్టి వెళ్ళిపో అని చెప్పి అంటాడు. వడ్రంగికి చాయిస్ లేక సరే అని అంటాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే వడ్రంగికి పూర్తిగా ఇంట్రెస్ట్ లేదు. చివరి పని కదా, ఎనర్జీ లేదు. అందుకే సరిపోకుండా చేస్తాడు. తక్కువ రేట్ మెటీరియల్స్ వాడతాడు. సరిగ్గా ప్లానింగ్ చేయడు. హాఫ్ హార్టెడ్ వర్క్ చేస్తాడు. టైం పాస్ చేసుకుంటూ కడతాడు. గొప్ప కళాకారుడైన ఇల్లు క్యాజువల్గా చేస్తాడు. చివరిగా ఒక యావరేజ్ హౌస్ని రెడీ చేస్తాడు. యజమాని వచ్చి ఇల్లుని చూస్తాడు. లోపల డిసప్పాయింట్ అవుతాడు. కానీ బయటికి స్మైల్ చూపిస్తూ వడ్రంగి ఇంటి తలలు ఇచ్చి ఇలా అంటాడు, ఇది నా గిఫ్ట్, నీకు రిటైర్మెంట్ గిఫ్ట్, ఇది నీ ఇల్లు అని చెప్పి వడ్రంగి చేతికి తాళాలు ఇస్తాడు. ఆ మూమెంట్లో అర్థమవుతుంది, అబ్బా అయ్యో ఇది నా ఇల్లు అని తెలుసుంటే ఎంత జాగ్రత్తగా కట్టుకునేవాడిని, ఎంత క్రియేటివ్గా కట్టుకునేవాడిని అని చెప్పి అప్పుడు బాధపడతాడు. ఫ్రెండ్స్, ఎగ్జాక్ట్లీ ఇదే మన లైఫ్ స్టోరీ కూడా ఇంతే కదా. జీవితం అంటే ఒక ప్రాజెక్ట్ లాంటిదే. మన జీవితం అనే ఇల్లు మనమే కట్టుకోవాలి. కానీ చాలా మంది ఏం చేస్తారు, చదువులో పాస్ అయితే చాలు, జాబ్లో శాలరీ వస్తే చాలు, లైఫ్లో అడ్జస్ట్ అయితే చాలు, హెల్త్ విషయంలో కూడా తర్వాత చూసుకుందాలే అని చెప్పి నెగ్లెక్ట్ చేస్తారు. రిజల్ట్ ఏంటి, సాధారణ జీవితం. తర్వాత పశ్చాత్తాపడతాం, కానీ యూజ్ లేదు. ఇన్స్టాగ్రామ్లో పర్ఫెక్ట్ లైఫ్ చూపిస్తాం, కానీ రియల్ లైఫ్లో ఎఫర్ట్ పెడతాం. చదువుకి షార్ట్ కట్స్ వెళ్తాం, ఫిట్నెస్కి ఎక్స్క్యూజ్ చేస్తాం, స్కిల్ డెవలప్ చేయడానికి లేజీగా ఉంటాం. డ్రీమ్స్ ఉంటాయి కానీ యాక్షన్ తీసుకెళ్ళం. అసలు బాధ ఏంటంటే మనకు సెకండ్ ఛాన్స్ అనేది రాదు. ఇప్పుడు మీ లైఫ్లో కూడా ఎలా బిల్డ్ చేస్తున్నారో అదే మీ ఫ్యూచర్. ఈరోజు మీ యాటిట్యూడ్, మీ ఎఫర్ట్, మీ చాయిస్, అదే మీ జీవితం, అదే రేపు మీ జీవితం అనే ఇల్లు. లైఫ్ ఈజ్ డూ ఇట్ యువర్ సెల్ఫ్. ప్రాజెక్ట్ ఫ్రెండ్స్, నాసిరకం మెటీరియల్స్ వాడి అశ్రద్ధగా కట్టుకోకండి. మీరు మీ ఇంటికి మీరే ఆర్కిటెక్ట్ అవుతారు, మీరే మీ బిల్డర్. క్వాలిటీ మెటీరియల్స్ వాడండి. మంచిగా ఎడ్యుకేషన్ లెర్న్ చేసుకోండి. మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయండి. హెల్దీ హ్యాబిట్స్ని అలవాటు చేసుకోండి. కంటిన్యూస్ లెర్నింగ్ చేయండి. జాగ్రత్తగా లవ్తో, డెడికేషన్తో మీ జీవితం అనే ఇల్లు కట్టుకోండి. బికాస్ అట్ ది ఎండ్ మీ లైఫ్ అనే ఇంటి తలలు మీ చేతుల్లోనే ఉంటాయి. మీరు మీ లైఫ్ హౌస్ని ఎలా బిల్డ్ చేస్తారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మిడిల్ క్లాస్ కబుర్లు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.